నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంట్ కోర్టు కూడా ఇవ్వదు. గుండు కొట్టించటం, జుట్టు తీసేయటం, నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా? అంతకంటే పెద్ద పనిష్మెంట్ వయసుకు వచ్చిన 2 పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్లి ఆ అమ్మాయికి చెప్తావు చూడు. కాపాడుకోవాల్సిన ఒక విషయం, వదిలేయాల్సిందయ్యా, వదిలేకుండా ఎందుకు పట్టుకున్నావు 10 ఏళ్ల నుంచి? అందుకే మేడం ఏదైనా తేలిపోవాలి, నీకు తేలిపోవాలి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నువ్వు రాత్రిపూట్లు వెళ్ళి ఆవిడ పక్కన పడుకో, ఇప్పుడు వదిలిచ్చేయాలి నీకు అర్జెంట్ గా నీ సైకలాజికల్ ప్రాబ్లం కి. పిల్లలకి చెప్తావా నువ్వు? ఏ ధైర్యం ఉంటే చెప్తావు పిల్లలకి? వాళ్ళ తలెత్తుకొని తిరగలరా? నెక్స్ట్ టైం ఇంకా ఆడితో మాట్లాడకూడదు, వారితో ఇచ్చేయకూడదు. ఒకళ్ళు అయింది అనుకోండి, అప్పుడు ఏదైనా ఒకటి అగ్రిమెంట్ రాయండి. ఇంకా వాడితోటి ఇంక వెళ్ళను, వాడితో ఆడితో నీ ఫోన్ చేయను, వాడితో చాటింగ్ చేయను, ఏం చేయను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసిమని చెప్పండి. అయిపోయింది కదా అయ్యా, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా, అమ్మాయి ఎప్పుడు ఆపేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు లైవ్ లో? ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చారు? 6 నెలల క్రితం కాదని మాట్లాడారు, గుండు కొట్టించారు, అన్ని చేశారు. ఇది కూడా 10 రోజులు అని చెప్తున్నారు కదా మేడం. ఇది ఇప్పుడు మెసేజ్ జరిగి 10 రోజులు మేడం. ఏ మెసేజ్ అది? ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నది మేడం. సార్ అది ఒకసారి నా ఫోన్ లిస్ట్ లో తీయండి. 10 days అయింది. నాకు బుర్ర పిచ్చి నేను చచ్చిపోవడానికి వెళ్ళాను మేడం. అలా వెళ్ళి ఆ పూరి అవన్నీ తిరుగుతాం. చెప్తున్నాం మీరు సార్ దగ్గరికి వెళ్ళుంటే మీకు ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అదే కదా, నేను వెళ్ళాను కానీ దాంతో నాకు ఫోన్ వచ్చింది, సర్లే అని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు, నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాను. ఇప్పుడు నిన్న వచ్చాడు మేడం, నిన్న రాత్రి వచ్చి. ఒక 2 questions అమ్మా. మీ పేరెంట్స్ ఏమంటారు తల్లి? ఇతనితో ఉండమంటారా వద్దంటారా? ఇప్పుడు సార్ పేరెంట్స్ తోటి నేను ఎవరితో నేను లింక్ లేదు సార్. నాకు ఎవరు కాదు సార్, నాకు ఎవరితో సంబంధం లేదు. నేను ఈయన కోసం వచ్చాను, ఈయనతోటే ఉంటాను అన్నట్టుగా. ఇప్పుడు ఇన్ని టార్చర్స్ పెట్టినా కూడా ఈయన నా పిల్లలే కావాలని ఈయన దగ్గర ఉంటున్నాను. మీ ఆయన కూడా నువ్వే కావాలంటున్నాడు. ఆయన అడుగుతున్నది ఏంటంటే ఒక హామీ లెటర్, అంతేనా? అంతే. పర్లా, మీ ఇద్దరిని కలిపే పంపిస్తాం, ఆపండి. ఇప్పుడు ఇంత కాదు, ఇప్పుడు ఇంత చేస్తున్నాడు ఆయన, అది మర్చిపోతారా ఆయన? ఈమె చెప్పింది కదా, ఈ అక్రమ సంబంధం జరిగిన తర్వాతే అంత ముందు అడగండి. నేను అప్పుడు మంచి పని చేసుకుంటాను. నేను అప్పుడు అంత ముందు మీ మంచిగా ఉండేటప్పుడు మేడం, నేను మంచి పని చేశాను మేడం. జాగా కొన్నాను మేడం, జాగా కొన్నాను, ఆమెకి బంగారం కొన్నాను, నాకు బంగారం అన్ని కొన్నాను. ఎప్పుడు సరే సార్, మేము మాట్లాడినాక మీకు క్లారిటీ వస్తుంది. ఇదో మీరు చెప్పింది విన్నారు, చేస్తున్నాం అంటే నాకు ఎట్లా నాశనం చేశాను, మొత్తం నాశనం చేశాను. డబ్బులైతే ఏ అవసరం అంతా వేస్ట్ చేశాను. ఎందుకంటే నాకు మీ ఆవిడ కావాలా వద్దా? ఇప్పుడు మీ ఆవిడ కావాలా? అదే మేడం, ఇప్పుడు ఆమె నాకు కాబట్టి మీరు చెప్పారు కదా కావాలని నేను కోరుకోవట్లేదు మేడం. నేను ఆమె కావాలని నేను కోరుకోవట్లేదు. మీకు మీ ఆయన కావాలా వద్దా? దాని వల్ల నాకు బీపీ డౌన్ అయిపోయి ఈ రోజు అసలు ఒంట్లో బాగాలేదు, రానని చెప్పని చూడండి హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. అదే మేము మాట్లాడతాం, ఆగండి ఒక్క నిమిషం. మీరు చెప్పారు మాట్లాడుకోవాల్సింది మానేసి ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టావు. కొన్ని కోట్ల మంది ముందు పెట్టావు ఈ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి. నీకు ఒక్కడికే అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నావు, ఈవిడికి అన్యాయం జరిగింది ఇక్కడ. నాకే ఫస్ట్ జరిగింది, ఫస్ట్ లాస్ట్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్నాం కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం మాట్లాడతారు, మీరు అది వినండి సార్. బహుశా ఏంటంటే ఏం వచ్చినా కూడా ఒకటైతే గ్యారంటీ, మీరిద్దరైతే మాత్రం విడిపోరు. అందులో 100% కొట్టుకుని అదే ఇంట్లో చచ్చిపోతారేమో కానీ విడిపోరు మీ ఇద్దరు. ఎందుకంటే విడిపోయేటటువంటి వాళ్ళు అయితే కనుక ఇక్కడ వరకు రారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మాట్లాడారు కానీ ఆయన ఎలా చెప్పలేకపోతున్నాను. ఒక్కళ్ళు మాట్లాడితే చాలు, ఇంకోళ్ళు అవసరం మేము అర్థం చేసుకుంటాం. ఒక సింపుల్ పాయింట్ చెప్పనా? ఆ ఒక్క పాయింట్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక 2 minutes ఏడవకుండా విను. అతనితో పోటీ పడి నువ్వు నీ జ్ఞాపక శక్తిని అంతా తవ్వేసి ఆ పొట్ట ఈ పొట్ట అన్ని తవ్వేసి బయటకు తీసుంటే కనుక ఇంకో 10 గంటలు అయ్యి ఉండేది ఈ ప్రోగ్రామ్. నాకు అలా లేదు కాబట్టే ఇక్కడ ఆ బంధం కలిసేదానికి ఒక అవకాశం ఉంది. ఆ ఇద్దరు పిల్లలకి ఒక చక్కటి తల్లిదండ్రులు దొరికేదానికి 100% అవకాశం ఉందనే భరోసా ఇస్తున్నాను నేను. ఇంతకు మించి ఏం కావాలి మీకు? ఐఎమ్ గివింగ్ యూ ఏ గ్యారంటీ. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ మార్పులు చేర్పులు కావాలి. ఇల్లు కట్టేసాం, పెయింటింగ్ వర్క్ జరగలే, చూడటానికి ఇల్లు బాలే. అర్థమైందా? దేని మీద పెయింట్ వేయాలి ఇప్పుడు? గత స్మృతులు, జ్ఞాపకాల మీద పెయింట్ వేస్తే చాలు. అది అతను వేయాలి, నువ్వు వేయాలి. నీ వైపు కూడా నేను మాట్లాడుతున్నాను. అమ్మా, పెద్ద తప్పులు చిన్న తప్పులు ఉండవు. ఒక తప్పు జరిగిన తర్వాత అన్నీ తప్పులే. అర్థమైందా లక్ష్మి? ఓకే, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కదండి, తెలిసినటువంటి కుర్రకారండి అంటే అదంతా ఎప్పుడు 10 years బ్యాక్ ఆ సంఘటన జరగకముందు నువ్వు 100 మందికి లైన్లో క్యూ పెట్టుకుని మెసేజ్లు పెట్టుకో, ప్రాబ్లం. ఓకే సార్, బట్ మీరు అన్ని టెక్స్ట్ మెసేజ్ అంటే తప్పుగా కాదు సార్. మీరు ఓకే అన్నారు,
చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అలా ఉన్నారు. బట్ ఆ లెక్కలో నేను మెసేజ్ చేశాను. ఇప్పుడు నిన్నేం అనట్లేదు నాన్న, నిన్నేం అనట్లేదు, మీరు కూల్ అవ్వండి. ఆయన అన్ని దానికి కూడా ఆయన ఆల్రెడీ అనుమానం పడుతున్నప్పుడు మళ్ళీ మీరు అది చేయడం అనేది తప్పు కదా. అంటే వాళ్ళ మేనగోడల కోసం నేను మాట్లాడాను. అక్కడ ఏముంది? మేడం కాదు చూపించండి. మేడం అని చెప్తున్నారు, ఆయన మేడం అని పిలుస్తున్నారు ఆల్రెడీ. దానికి కూడా నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఆగట్లేదు. వాట్సాప్ మా ఇద్దరిది నేను పెట్టాను మేడం. వాట్సాప్ పెడితే వాట్సాప్ మా టైం అయింది, ఒక్క నిమిషం వినండి అమ్మా లక్ష్మి. ఇంకా మెసేజ్లు కదండి అంటే కనుక అందులో ఉన్నవి ఉన్నాయి, లేకూడను కూడా ఉన్నాయి. ఎందుకమ్మా నా నోటి చేత ఎందుకు ఇప్పిస్తావు? అక్కడ నేను చూశాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెసేజ్లో కంటెంట్ ఏంటి అనే దానికంటే నీ మొగుడిని పక్కన పెట్టుకుని వేరే అబ్బాయికి మెసేజ్ పెట్టావా లేకుండా పెట్టావా అన్నది ఒక్క పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. దాని దగ్గర నీకు ఇంకో 100 సంవత్సరాలు బతికినా సమాధానం ఉండదు. ఎందుకంటే అతను కళ్ళకు గప్పెట్టి మెసేజ్ పెట్టు, అది తప్పు అని నేను అంటున్నాను. అదే మెసేజ్ 10 years బ్యాక్ ఆ సంఘటన జరగకుండా ముందు పెట్టుంటే అతనికి ఏం అనుమానం ఉండదు. ఈరోజు పూరీలుని కాశ్మీర్లు పిచ్చోళ్ళ లెక్క తిరిగి ఏ గుంతలో దవ్వి చచ్చిపోవాలని అతను ఆలోచించి ఉండేవాడు. ఈరోజు నువ్వు బోరు నన్ను ఏడ్చుండేదో నువ్వు కాదు. అతని చేతిలో ఈ చావు దెబ్బలు తినేటటువంటి అవసరం కూడా లేదు. సో లెట్ us బి క్లియర్. ఇక్కడ ఏమీ లేదు సార్, అంత వైట్ వాల్ సార్. ఈ వైట్ వాల్ని అంతా కూడా అతను బ్లాక్గా ఊహించుకుంటున్నాడని దయచేసి చెప్పకు. అతనికి కావాల్సినటువంటి చావు దెబ్బలు అతను తగలటం వల్లే ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది నలుపు ఏది తెలుపు అని తెలియనటువంటి పరిస్థితి, ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి, ఒక డెల్యూజన్ ఆర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతను పని చేసుకోలేడు, స్థిరంగా ఆలోచించలేడు. పనికి వెళ్ళినా నీ గురించి ఆలోచన, ఫోన్లో మాట్లాడిన నీ గురించి ఆలోచన, నువ్వు వేరే ఫోన్లో లైన్లో ఆన్లైన్లో ఉన్నా కూడా అతనికి అనుమానం వస్తుంది, నీ ఫోన్ ఎంగేజ్ ఉన్నా అనుమానం వస్తుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కావాలి, నిన్ను మార్చాలి. నిన్ను మార్చడానికి విధి విధానాలు తెలియట్లేదు. కట్ చేస్తే కనుక 10 రోజుల ముందు ఒక మెసేజ్ వస్తుంది, అంతకుముందు కట్ చేస్తే 6 నెలల ముందు మెసేజ్ వస్తాయి. ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయి 110% నియంత్రణ ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నా. ఫుల్ స్టాప్. నువ్వేం మాట్లాడటానికి లేదు. నీకు నిజంగా అతనే భర్తగా కావాలి, అతనే ఆ పిల్లల యొక్క తండ్రి కావాలంటే పూర్తి స్థాయి నియంత్రణ అనేది కావాలి. ఇంత జరుగుతున్నా కూడా నీ ఫోన్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేశాడా? ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు. నీ ఫోన్ నీ చెప్పు చేతుల్లోనే ఉంది. కంట్రోల్ అనేటటువంటి సార్ అది రాంగ్ సార్. మరి ఎవరి ఫోన్ నుంచి? ఇప్పుడు నా చేతులు ఉన్నది లేదు అనట్లేదు, కానీ నాకంటూ ప్రైవసీ నాకంటూ అలా ఏం లేదు. అమ్మ ప్రైవసీ లేకపోతేనే ఇన్ని మెసేజ్లు పెట్టావు, ప్రైవసీ ఇస్తే ఇంకెన్ని మెసేజ్లు పెడతావు? నేనేమంటున్నానంటే కాదని అంటున్నా కదా, నేను చేసేటప్పుడు తప్పువి అవి నీకు పూర్తి స్థాయిలో మానసికంగా శారీరకంగా కర్మ వాచ ప్రవర్తనలో మార్పు వస్తేనే ఏ కాగితాలు ఈ బంధాన్ని నిలపవు. నీకు పూర్తి స్థాయిలో మార్పు రావాలి. ఆ మార్పు అనేటటువంటిది ఏదో నువ్వు ఏదో ఇంకో తప్పు చేసావు ఒప్పు చేసావు అని అనట్లేదు. అతనికి అనుమానం అనేటటువంటిది ఉన్నప్పుడు ఆ అనుమానానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను రెడీ అయినప్పుడు నీ వంతు ప్రయత్నం ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం. మనం రెండు వైపులు కలిపినప్పుడే ఈ మనం సమపాలన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా నియంత్రించాలో నీకు తెలియలేదు. అతనికి ఏం చేశాడో తెలుసా? రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అరుచుకుంటూ. పిల్లలు చెవులకు తూరిగిలా ఊతున్నాడు పగలనక రాత్రి అనక. మీ అమ్మ ఇలాంటిది. నేను మాట్లాడడానికి ట్రై చేశాను సార్. ఓకే మనకంటూ ఉన్నాయి కదా, నేను మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుకుంటా అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం నాతో. లక్ష్మి గారు మీకు ఒకటి అర్థం కావట్లా, మీరు మీ వర్షంలోనే ఉన్నారు, దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు డాక్టర్ గారు. మీరు అది వినట్లా. డాక్టర్ ఏం చెప్పడం మానేస్తే నేనేం చెప్పాలి అనే ఒక క్వశ్చన్లు పట్టుకొని కూర్చున్నారు తప్ప చెప్పేది మీరు వినట్లేదు. డిఫెన్స్ వద్దమ్మా, నువ్వు తెల్లకాయతో అని ప్రూవ్ చేసుకోవద్దు. చాలా చెప్పేసావు నువ్వు తెల్లకాయతో అని చెప్పడానికి, అది మేము నమ్మాలిగా. సరే చాలు, ఇంకా చాలు. నాతో మాట్లాడి నీతో మాట్లాడితే కనుక సెట్ అయ్యి ఉంటే కనుక 10 సంవత్సరాల క్రితమే సెట్ అయ్యి ఉండేది. మొగుడు పడుకున్న తర్వాత మెసేజ్లు పంపించంగా. సో నువ్వు తగ్గుండు కొద్దిగా. నేను ఏమంటున్నానంటే భర్త కావాలి, ఎందుకంటే ఈ భర్త తప్ప నీకు ఇంకో దిక్కు లేదు. నువ్వు బయటకి వినమ్మా ఫస్ట్ వినమ్మా. అంటే మీరు అలా మాట్లాడితే మరి నేను ఇంకేం నువ్వు బయటకు వెళ్ళేదానికి లేదు అని అంటున్నా నేను. ఎందుకు అపార్థం చేసుకుంటావు? చెప్పండి. ఎందుకు అపార్థం చేసుకుని ఎందుకు నిన్ను కవరప్ చేసుకుంటున్నావు? కవరప్ మాట అక్కడెక్కడ వచ్చింది సార్? మా భర్త కావాలని అన్నావు కదా, దాని గురించి చెప్తున్నారు కదా, వినొచ్చు కదా. బేసికల్ గా ఏంటంటే మీరు వినట్లేదు. ఏం చదువుకున్నావు? ఏం చదవలేదు. అందు గురించి కాదు, ఒక 2 నిమిషాలు విను, నేను చెప్తే అర్థం అవుతుంది. ఓకే, నేను చెప్తే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి ఒక తప్పు చేసింది అనేటటువంటిది నువ్వు చెప్పావు. ఆ అమ్మాయి కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా వచ్చి ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఒప్పుకుంది. చాలా తక్కువ మంది అలా వచ్చి ఒప్పుకుంటారు. మేము ఎప్పుడు చూడలేదు అది. ఒక బహుశా ఏంటంటే ఒక 100 మందిలో ఒక 90 మంది ఒప్పుకోరు, ఒక 10 మంది ఒప్పుకుంటారు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ సింపుల్గా కూర్చొని ఏమీ లేదు సార్, ఆ రోజు చూసినటువంటి సంఘటన కూడా భ్రమే అని అనుంటే కనుక నువ్వేమని ఉండేవాడివి? ఏమంటానికి లేదు, చెప్తున్నాను నేను. ఆ మెసేజ్లు అన్నీ డూపులు సార్, అవన్నీ ఎడిటెడ్ మెసేజెస్. ఏవో మెసేజ్లు తీసుకు స్క్రీన్ షాట్లు చేసి చూపెడతానంటే ఏమని ఉండేవాడివి? నీకేముంది, చచ్చిపోయింది ఇక అంతే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మొదట 5 సంవత్సరాలు తర్వాత 10 సంవత్సరాలు జీవితం ఎలా నడిచింది అనేది చూడు సురేష్. నువ్వు మంచోడివే, నువ్వు కాదన్నట్లే.
కానీ ఎప్పుడైతే కనుక ఈ సంఘటన అనేటటువంటిది బయటపడిందో నీ లోపల చాలా వరకు ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోయింది, నీ సహనం ఏదైతే ఉందో అది కోల్పోయావు, నీ నియంత్రణ అనేటటువంటిది ఏదైతే కోల్పోయావు. ఈరోజు మాకు అందరికంటే విచిత్ర విడ్డూరంగా ఏమనిపిస్తుంది అంటే కనుక ప్రపంచాన్ని అందరికీ ప్రచారం చేసేసి ఇంక్లూడింగ్ పిల్లలకు కూడా బ్రెయిన్ పొల్యూట్ చేసేసి ఆవిడ కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసేసి ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఈవిడే నా భార్య కావాలి, ఈవిడే నా విను అంటే కండిషన్స్తో కావాలంటున్నావు కదా, అంతే కండిషన్స్తో కావాలంటున్నావు కదా. కండిషన్స్ పేపర్లో కండిషన్స్ రాసుకుంటే ఏంటి, రాసుకోకపోతేనేంటి? నీ భార్య గురించి ఏదైతే ప్రచారం నలుగురు వినకూడదో, ఎవరైతే కనుక విన్నటువంటి నలుగురు అరే ఆ పెళ్ళం సో అండ్ సో వీక్ అంట వాడే చెప్పుకుంటూ పోయాడు, మనం మాత్రం ఎందుకు ట్రై చేయకూడదని నలుగురికి ఏదైతే ఒక దారి చూపెట్టావు ఒక భర్తగా, అదే భార్యను నువ్వు కావాలనుకుంటున్నావు. అదే పిల్లలకి ఈరోజు అమ్మరా తల్లిరా అని చూపెడుతున్నావు. ఏం గౌరవిస్తారు? ఆ పిల్లలు ఏం గౌరవిస్తారు? మీరు ఉన్నటువంటి బస్తీ ఏం గౌరవిస్తుంది? ఇందాకటి నుంచి ఆ అమ్మాయి ఏమంటుందంటే ఒకే మాట అంటుంది, అక్కడ నాకైతే పరువు. సరే ఊరు ఎక్కడికి వెళ్ళినా నీ నోరు ఆగాలి, నీ మనసు మారాలి. రేపొద్దున ఇంకో మెసేజ్ వస్తే కనుక వేరే కాలనీలో నువ్వు మారిపో, ఈ రోజే ఊరు మారిపో, ఇల్లు మారిపో. కానీ రేపొద్దున ఆ అమ్మాయి ఫోన్కి ఇంకో మెసేజ్ వస్తే కనుక ఆ చుట్టుపక్కల ఊరు అన్ని ఫోన్ అనేది ఇంకా ఉండదు, ఆ చిన్న ఫోన్ ఉంటుంది అంతే. ఏ జీవితాంతం ఉండాలి సార్. నువ్వు అలాంటి కండిషన్లు మాత్రం ఆ పేపర్లో రాయమని చెప్పకే, అలాంటి చెత్త చెదారం ఎవరు రాయరు. అంటే నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను, ఆమెకి తీసుకెళ్ళమని చెప్పండి, ఇక చాటింగ్ చేసుకుని. సరే విను, ఒకటి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క నియంత్రణ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో నీలో రావాల్సినటువంటి మార్పు కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఇందాకటి నుంచి ఒకే మాట చెప్తున్నాను, ఒక కాగితము దాని మీద ఉన్న 4 అక్షరాలు నీ మనస్తత్వాన్ని, నీ ఆలోచన శైలిని మార్చవు. నమ్మకం అనేటటువంటిది మనసులో రావాలి. నువ్వు అనుమానం పడే కొద్దీ ఆ అమ్మాయి నీకు మానసికంగా దూరం అవుతూనే ఉంటుంది, వేరే వాళ్ళందరూ స్నేహితులు అవుతూనే ఉంటారు. దీన్నైతే మనం ఆపలేం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇందాకటి నుంచి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నాకు మానసికంగా సంతృప్తి సంతోషం లేకపోవటం వల్ల తెలిసి తెలియనటువంటి ఆలోచన శైలితో ఒక వ్యక్తితో కనెక్ట్ అయిపోయాను, అది నేను చేసినటువంటి తప్పండి అని అంది. ఒప్పుకుంది అమ్మాయి. కానీ ఇదే ప్రక్రియ, ఇదే హింస, ఇదే అనుమానాస్పదమైనటువంటి ధోరణి, ఇదే ప్రశ్నలు, ఇదే నియంత్రించడం, ఇదే స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం నువ్వు చూపెడితే కనుక, కట్ చేస్తే కనుక ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీద మళ్ళీ మీరు కూర్చున్నా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు. సో నేను అనేది ఏంటంటే, రాద్దాం, కండిషన్స్ రాద్దాం, అన్నీ రాద్దాం, లాయర్ మేడం సమక్షంలోనే రాద్దాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మార్పు అనేటటువంటిది ఆవిడ సైడ్లో నమ్మకం రావాలి, నియంత్రణ రావాలి. నీ మనసులో మాత్రం ఇక పెద్దల సమక్షంలో మేము అందరం మాట్లాడుకుందాం, ఇదంతా కూడా కొంతవరకు నిజమైతే కనుక చాలా వరకు నా అనుమానం, నా డిప్రెషన్, ఆ డిప్రెషన్లో నేను పిచ్చిగా ఆలోచించాను. ఈ డిప్రెషన్, ఈ ఆలోచన నుంచి నేను బయటపడటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. నా దగ్గర కాకపోతే వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా, అది కూడా ఇందులో ఒక భాగస్వామి. ఎందుకంటే కనుక ఇక్కడ మనం ప్రధానంగా చూసేది ఏంటంటే, అవి ఎదిగేటటువంటి పిల్లలు ఏదైతే వాతావరణాన్ని చూశారో వాళ్ళ మనసులు పూర్తిగా పాడైపోయి ఉంటాయి. ఏం చదువులు చదివినా కూడా రేపొద్దున ధైర్యంగా వెళ్ళి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఈ సమాజంలో ఒక కుటుంబాలను స్థాపించి బతికేదానికి అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా మీరిద్దరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలనేటటువంటిది నా ఆలోచన. విడిపోవలసినటువంటి అవసరం లేదు, విడిపోయే అవకాశం కూడా లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే, ఎన్ని శక్తులు వచ్చినా కూడా మీరు విడిపోయేదానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.